బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బాధితురాలు తల్లి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. లేఖలో బండి సంజయ్ బండి భగీరథ్ పైన కీలక వ్యాఖ్యలు చేసింది ఆ బాధితురాలు తల్లి. 2025లో నా కూతురికి బండి భగీరథ్ పరిచయం అయ్యాడు. స్నేహితుడిగా ఉంటూ నా కూతురిని మానసికంగా లోబరుచుకున్నాడు. మొత్తం తన కంట్రోల్లోకి పెట్టేసుకున్నాడు. కమ్యూనికేషన్ చేయడం, ఒకవేళ కనుక తను మాట్లాడకపోతే తన స్టడీ మీద ఫోకస్ చేయకుండా చేశాడు, తను ఏం మాట్లాడకుండా చేశాడు. ప్రతిదీ కూడా తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే తన లెటర్లో ఏం రాసుకొచ్చారంటే, డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ 2025 what began as a normal interaction slowly turned into a emotional dependence through constant communication, emotional assurances, repeated persuasion through constant communication and sustained personal contact. ఆ అమ్మాయితో నిత్యం మాట్లాడుతూ ఉండేవాడు. చదువుల పట్ల అమ్మాయి ధ్యాస ఉండేది కాదు. ఆ అమ్మాయిని ఒక ఎమోషనల్గా తన వైపుగా తిప్పుకునే ప్రయత్నం చేశాడు బండి భగీరథ్ అనేది ఆ అమ్మాయి తల్లి చెప్తున్నమాట. సైకలాజికల్లీ కంట్రోల్డ్, ఎమోషనల్లీ మ్యానిపులేటెడ్, discouraged from focusing on her studies and future, and repeatedly pressured for physical involvement despite her discomfort and resistance. Physical contact కోసం కూడా పదే పదే ఆ అమ్మాయిని లోబరుచుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉండేవాడంట. 2026లో జనవరిలో, అప్పటి వరకు బాగానే ఉంది, జనవరిలో తన కూతురికి అండ్ భగీరథ్కి మధ్య గొడవ జరిగిందట. భగీరథ్ తన పైన పలుమార్లు అఘాయిత్యం చేసినట్టుగా ఆ కూతురు చెప్పుకొచ్చిందని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ప్రెస్ రిలీజ్ నోట్లో మాట్లాడుకొచ్చింది. డిసెంబర్ 31న ఆ అమ్మాయి పైన బలవంతంగా ఆ అమ్మాయికి మద్యం తాగించి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడట బండి భగీరథ్. మరోసారి అపార్ట్మెంట్లో కూడా ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డట్టుగా తన కూతురు ఆ తల్లికి చెప్పుకొచ్చిందట. ఏప్రిల్ 21న తన కూతురు పైన బ్లాక్మెయిల్ అనేటువంటి ఒక కేసును పెట్టుకొచ్చారు అని చెప్పి ఆ కూతురు చెప్పింది. అయితే ఏప్రిల్ 21న కేసు అయింది. 22న సంగప్ప అనేటువంటి ఒక వ్యక్తి మధ్యవర్తిత్వం కోసం మా ఇంటికి వచ్చాడు. ఏప్రిల్ 23న సంగప్ప ద్వారా మేము బండి సంజయ్ని కూడా కలిసాం. బండి సంజయ్ న్యాయం చేస్తాడనుకుంటే మా గురించి దారుణాతి దారుణంగా మాట్లాడుకొచ్చాడు. నన్ను, నా భర్తని బెదిరించి అక్కడి నుంచి పంపించేశాడు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సుమారుగా 18 పాయింట్లతో కూడిన ఒక లేఖ రాసుకొచ్చింది ఆ తల్లి. సో దీంట్లో 8th పాయింట్ చూడండి. On 22nd April 2026, one Mr. Sangappa visited our residence claiming to represent influential persons connected to the accused side and allegedly attempted to mediate the matter. Thereafter, on April 23rd, 2026, we met Sri Bandi Sanjay Kumar, Honorable Minister of State of for Home Affairs, at his residence. As parents of a suffering child, we entered that meeting hoping for reassurance, protection, humanity. Instead, we returned home with fear in our hearts. మేము వెళ్ళాము అక్కడికి, మాకు న్యాయం జరుగుద్ది, నా కూతురికి న్యాయం జరిగిద్ది, నేను అక్కడికి వెళ్ళి ఆయన ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తాడు, మానవత్వంతో ఆలోచిస్తాడని చెప్పి అంత ఆశాభావంతో మేము వెళ్ళాం. కానీ ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు మా గుండెల్లో భయంతో వెళ్ళాం. Certain statements allegedly made regarding a political influence, supporters and consequences for people who trouble the family deeply disturbed and intimidated us. గతంలో నన్ను ముట్టుకున్న వాళ్ళని బెదిరించిన, నా జోలికి వచ్చిన వాళ్ళ సంగతి ఏంటో గుర్తు చేసుకోండి బెదిరించాడంట బండి సంజయ్. సో మై డాటర్ and our family have lived under constant fear and emotional pressure. We respectfully request independent verification and investigation into these circumstances. మమ్మల్ని బెదిరించాడు. ఆ రోజు నుంచి భయపడిపోయాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అంతా భయపడిపోయాం. ఇక మే 8న పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మేము అక్కడికి వెళ్ళాం. పోలీసులు ఎంత వేడుకున్నా, ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ ఫిర్యాదుని పట్టించుకోలేదు. ఎన్నోసార్లు బతిమాలినా బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇక భగీరథ్పై ముందుగా బెయిలబుల్ కేసులు పెట్టారు ఆ రోజు రాత్రి. ఆ తర్వాత నా కూతురు స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత మరిన్నిగా సెక్షన్లని జోడించారు. మేము పేట్ బషీర్బాద్ పిఎస్లో ఉండగానే నా కూతురుపై కరీంనగర్ 2 టౌన్లో కేసు నమోదు చేశారు. కేసు సాక్ష్యాల కోసం పిఎస్లో సీసీటీవీ ఫుటేజ్ రిజిస్టర్లో టైమింగ్స్ భద్రపరిచారని కోరామని చెప్పి ఆ బాధితురాలు చెప్తోంది. దయచేసి నా కూతురి ఫోటోలు, ఆమె ఐడెంటిటీని దయచేసి రివీల్ చేయకండి అని ఆ బాధితురాలు తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. నా కూతురు డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. డాక్యుమెంట్లలో ఉండేటువంటి డేటా నా కూతురు అనుభవించినటువంటి క్షోభను చెరిపేయలేదు. బాధితురాలి తల్లి పోక్సో కేసును పారదర్శకంగా ఇన్వెస్టిగేట్ చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తూ అటు ఆ పోలీస్ అధికారిని కోరుకుంటోంది. నా కూతురికి న్యాయం చేయండి అని వేడుకుంటోంది. ఒక మైనర్ బాలిక తల్లి ఆవేదనతో రాసుకొచ్చిన లేఖ ఇది. 5 పేజీల లేఖ. మీడియా
నోట్ ప్రెస్ రిలీజ్ అంటూ రాసుకొచ్చింది. 18 పాయింట్స్ ఉన్నాయి. ఒక్కో పాయింట్లో తన బాధ, తన ఆవేదన, ఆ తల్లి యొక్క ఆ సిచ్యువేషన్ అర్థమవుతుంది. భయపడిపోయాం. బండి సంజయ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు కూడా మా గుండెల్లో భయాన్ని నింపాయి, మరింతగా భయపడిపోయామని చెప్పుకొచ్చారు. సంగప్ప వెళ్ళింది 21న, 21న కేసు అయింది, 22న సంగప్ప వెళ్ళారు, 23న బండి సంజయ్ నా కుటుంబం కలిసింది. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే ఇప్పుడు మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను నేను. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ అవన్నీ కూడా. అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇంటెన్షనల్గా అందరూ ఒకే స్క్రిప్టే చదువుతున్నారు. సో మీరు గమనించండి, వార్తా ఛానళ్ళు చాలా ఉన్నాయి, వార్తా పత్రికలు చాలానే ఉన్నాయి. ఇన్సిడెంట్ ఒకటైనా కూడా రాసే పద్ధతి లేకపోతే